నేను మీ శాలిని శ్రీలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 3 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే మనకు కారం ఎంత తింటామో అంత వేసేసుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 3 కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మనము మగ్గించుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో చివరిగా ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకైతే ఉల్లిగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ కర్రీ లేనప్పుడు మనం ఈ కర్రీ చేసుకొని మంచి తినేయచ్చు. ఇది చపాతీ దేనికైనా బాగుంటుంది, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఈ ఉల్లిగడ్డ టమాటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థ్యాంక్ యూ.